విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఆ సంక్షేమ పాఠశాల మాత్రం ఇంకా తెరుచుకోలేదు. దానికి రీజన్ 750 మంది విద్యార్థులు ఇంకా ఇళ్లకే పరిమితం అయిపోయినట్టు పరిస్థితి మనకు కనిపిస్తోంది. వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందని విద్యార్థులు తల్లిదండ్రులు మదనపడుతున్నారు. సంక్షేమ గురుకుల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మూతపడ్డ ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సంక్షేమ పాఠశాల నుంచి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో పాఠశాల భీమడోలు మండలం పోలసానిపల్లిలో ఉంది. దాదాపు 2 నెలలుగా కూడా ఈ పాఠశాల తెరుచుకోకపోవడంతో 750 మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు అంధకారంలో ఉండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ కూడా దాదాపు నెల 10 రోజులు గడిచినా ఇంకా ఇక్కడ పాఠశాల తెరుచుకోలేదు. ప్రస్తుతం ఆ పాఠశాల గేట్లు కూడా ఇంకా మూసివేయబడే ఉన్నాయి. పాఠశాల ఏదైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల, అలాగే ఇందులో జూనియర్ కళాశాల కూడా ఉంది. అటు బాలికలకు మాత్రమే, ఇటు పాఠశాల జూనియర్ కళాశాలలో వసతి గృహం అంటే గురుకులం కూడా ఇక్కడే ఉండడంతో దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఎందరో విద్యార్థినులు బాలికలు ఇక్కడికి వచ్చి తమ విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మే నెల 29వ తేదీన కురిసినటువంటి వర్షానికి ఈ పాఠశాలలో ఉన్నటువంటి భవంతి కూలిపోవడంతో ప్రస్తుతం ప్రమాదకరంగా మారిపోవడంతో ఆ తర్వాత జూన్ నెలలో ప్రారంభమవలసినటువంటి తరగతులు ఇంకా ప్రారంభం కాలేదు. జూలై 15వ తేదీ దాటిపోయింది. ఇంకా ఇక్కడ తరగతులు ప్రారంభించేందుకు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంతో హై స్కూల్ ఎవరైతే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నారో విద్యార్థులు వారు ఎటువంటి తరగతులకు ఇంకా ప్రారంభం కాక ఈ ఏడాది విద్యా సంవత్సరం పూర్తిగా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల ప్రారంభించినప్పటికీ తరగతులు జరుగుతున్నప్పటికీ కూడా మెగా పేరెంట్స్ డే గత 10వ తేదీన ఎప్పుడైతే నిర్వహించారో అదే రోజు సాయంత్రం ఈ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని గదిలో ఉన్నటువంటి బాత్రూంలో కూడా ఆమె చున్నీతో ఆత్మహత్య చేసుకొని మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎంతోమంది గ్రామస్తులు కానీ అలాగే వారి తల్లిదండ్రులు కానీ వచ్చి పాఠశాల ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు తమ పిల్లల్ని పంపించాలని అందరూ కూడా వస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడ దేనికి వచ్చారు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ పిల్లల్ని హాస్టల్ జాయిన్ చేద్దామని వచ్చాం. ఎప్పుడు చేస్తారో తెలియలేదు మాకు, దానికోసం వచ్చామండి. అంటే ఏ ఊళ్ళో ఉన్నారు మీరు, ఏం క్లాస్ చదువుతున్నారు? మీ పిల్లలు 9th క్లాస్ చదువుతుందండి. ఏ ఊరు మీరు? మాది వెంకటకృష్ణపురం అండి, దారదల పక్కన. వీళ్ళు ఏం చెప్తున్నారు? అడుగుదాని వచ్చానండి. ఇప్పుడు నేను ఇప్పుడు 9వ తరగతి అంటున్నారు. అసలు ఈ విద్యా సంవత్సరంలో స్కూల్లో జాయిన్ చేశారు, అసలు స్టార్ట్ అయినాయా క్లాస్ జాయిన్ అవ్వలేదండి. ఇంకా మామూలుగా సెలవు వచ్చిందారు, ఇప్పుడు జాయిన్ అవ్వలేదండి. ఇంకా మరి ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు? అందరూ మిగతా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మరి మీ పిల్లలు ఏం చెప్తున్నారు, ఏం అడుగుతున్నారు మీ పిల్లలు మిమ్మల్ని? మా పిల్లలకి కాలేజీ ఎప్పుడు చేస్తారు కనుక్కోమని వచ్చానండి. అంటే ఇక్కడ మరి లోపల ఏమో బిల్డింగ్ పడిపోయింది అంటున్నారు, మీకైనా సమాధానం చెప్పారా? మీకు గ్రూప్ కూడా పెట్టారు కదా, గ్రూప్లో ఏమైనా సమాధానం చెప్పారు? పడిపోయిందని పెట్టారండి, వచ్చిందని పడిపోయిందని చేస్తామన్నారు. చూస్తున్నా కదా, అంటే తల్లిదండ్రులందరికీ కూడా పాఠశాల భవనం పడిపోయింది, ధ్వంసం అయిపోయింది, త్వరలో ప్రారంభిస్తామని చెప్తున్నారు తప్ప అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు. పాఠశాల భవనం అసలు ఎందుకు కూలిపోయింది, అదే నాణ్యత లోపంతో కూలిపోయిందా, లేదంటే నిర్మాణం చేసినప్పుడు చేసినటువంటి తప్పిదాలా, ఆ భవనానికి ఎటువంటి పిల్లర్లు లేకుండా నిర్మించాలనేది కూడా ఈరోజు బయటకు వస్తున్నటువంటి సంగతి కూడా ఉంది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నది కూడా సమాధానం చెప్పేవారు కూడా ఇక్కడ లేరని చెప్పుకోవచ్చు. ఈ పాఠశాలకు సంబంధించి ఒక ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ని ఇక్కడ నియమించారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాలే జిల్లాలో ఉన్నటువంటి గురుకుల సంక్షేమ పాఠశాలన్నింటికి కూడా ఆమె కోఆర్డినేటర్ డీసీఓగా కూడా విధులు నిర్వహిస్తున్నారు, ఏలూరు జిల్లా కేంద్రంగా కూడా. మరి ఆమె కూడా ఎటువంటి సమాధానం చెప్పేందుకు ముందుకు రాకపోవడంతో ఈరోజు ఇక్కడ 750 మంది విద్యార్థుల భవిష్యత్తు అయితే అంధకారంలో ఉంది. ఉపాధ్యాయులు బృందం ఎవరైతే ఉన్నారో టీచర్లు వారు మాత్రం వచ్చి ఖాళీగా ఉండి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న వారికి కనీసం ప్రత్యామ్నాయంగా సమీపంలో ఉన్నటువంటి మరొక గురుకులానికి తరలించాలని, క్లాసులు నిర్వహించాలనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మరి అందరూ కూడా తమ తోటి వారందరూ స్కూల్కి వెళ్ళిపోతుంటే తాము ఎప్పుడు స్కూల్కి వెళ్తామంటూ కూడా ఈరోజు భీమడోలు పోలసానిపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తారు. మనం చూసినాం కదా, అక్కడ స్టాఫ్ని వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ స్టాఫ్ ఎటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ కళాశాల అలాగే పాఠశాల తరగతులు మూసివేయడంతో అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనేది కూడా వారు చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ స్పందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే గురుకుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయిలో స్పందించి తక్షణమే ఈ పాఠశాలకు సంబంధించి
తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారనేది స్పష్టత ఇచ్చి విద్యా సంవత్సరం వృధా కాకుండా వారిని ఇళ్ల వద్దే ఉండిపోయినటువంటి విద్యార్థులు 750 మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కూడా ఈరోజు అందరూ కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్, భీమడోలు పోలసానిపల్లి గురుకుల పాఠశాల నుంచి.